వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు ఫుడ్స్. ఈరోజు ఏంటంటే మేము రీసెంట్గా కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి విజిట్ చేయడం జరిగింది. అది బెంగళూరులోని కర్ణాటక స్టేట్లో ఉంటుందన్నమాట. ఫ్యామిలీ పరంగా వెళ్ళాము మేమంతా కారులో. ఒక 5 మంది వెళ్ళాం. నేను, మా నాన్న, మా తమ్ముడు, మా అన్న, మా చెల్లెలు అలా. ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ పూజ. ఆ, మనకి సర్పదోష పూజ అనేది ఉంటుందన్నమాట. దాన్ని పూజ చేపించుకుంటే అంతా మనకి మంచి జరుగుతుందన్నమాట. ఏదైనా ఉన్న దోషాలున్నా అన్నీ పోతాయన్నమాట. ఏంటంటే ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి ఫస్ట్ బెంగళూరుకి మనం కార్లో ట్రావెల్ అయ్యాము. అక్కడి నుంచి కొంచెంసేపు స్టే చేసి తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి అక్కడ మళ్ళీ కారులో బయలుదేరామన్నమాట. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయామన్నమాట అక్కడికి. అక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి క్లైమేట్. ఎలా అంటే ఎప్పుడు రైనీ క్లౌడ్స్ అంతా కొండ మీద ఉండడం, ఇట్లాగ రైనీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి వెళ్ళి చూస్తే అసలుకి చాలా అద్భుతంగా మనకి ఫీల్ అనిపిస్తుంది. నేనైతే అక్కడే ఉండాలనిపించేసింది అనమాట నాకు. అంత బాగా నాకు నచ్చేసింది అనమాట అక్కడ. దాని గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మేము మధ్యలో అక్కడక్కడ ఆగి ఇట్లాగా వీడియోస్ తీసుకోవడం జరిగింది. మీరు చూస్తుంటారు అది క్లౌడీగా, అదే మనకి మంచు, అది మేఘాలు ఉన్నట్టు అలా కరుగుతున్నట్టు చాలా అంటే చాలా బాగుందనమాట. అట్లా కాసేపు కారు ఆపి అట్లాగా ఫోటోషూట్ లాగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా టైం అండి, అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నెల్లూరు నుంచి అక్కడికి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక మనకి 700 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఒక్కసారి మీరు కూడా విజిట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.